ప్రతిరోజు ఒక కొత్త పార్టిసిపెంట్ తో రెండు సరికొత్త వంటకాలతో మీ ముందుంటున్న షో మరారెండోయి వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సరికొత్త రెసిపీస్ ని అందరికీ తెలియజేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సినటువంటి నంబర్ 8000805431. ఈ నంబర్ కి మీ సిగ్నేచర్ డిషెస్ ని వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు మరారెండోయి వంటలు చేద్దాం. సంగీత గారు వచ్చేసారు మోహన్ నగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సంగీత గారు. హాయ్ అండి. మరారెండోయి వంటలు చేద్దాంకి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్ అండి. మీ ప్రోగ్రామ్స్ చూస్తుంటాను, నాకు డైలీ చూస్తుంటాను, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు పార్టిసిపేట్ చేయాలని ఉంటుండే, బట్ ఈ రోజు నాకు ఛాన్స్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ టు రిసీవ్ యూ అండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో బుక్ అక్కడ పెట్టేసేయండి, దెన్ విల్ టాక్. సో చెప్పండి సంగీత గారు, ఏంటి విశేషాలు? అంత రొటీనే అండి. ఇంకా మామూలుగా ఇప్పుడు ఏంటంటే కరోనా వల్ల మేమందరం గ్రూప్లలోని చాట్ చేసుకుంటాము ఫ్రెండ్స్తోని, ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, చాలా హ్యాపీగా ఉంది. కరోనా ఉన్నా కూడా మాకు ఒక సైడ్ బ్యాడ్ ఉన్నా కూడా ఒక సైడ్ మాత్రం హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా ఫ్రెండ్స్ అయ్యారు ఆన్లైన్లోనే. డే అంతా ఆన్లైన్ చాటింగ్, అట్లా గ్రూప్ ఉంటుంది నాకు, మోడర్న్ మామ్స్ అని గ్రూప్ ఉంది. దాంట్లో మోడర్న్ మామ్స్ ఎందుకంటే మోడర్న్ మామ్స్ అంటే మేమందరం మోడర్న్ మామ్సే కదా, అదే ఏ రకంగా మోడర్న్ అని అడుగుతున్నారు. అన్ని రకాలుగా. ఎస్. ఓకే. సో దాంతో ఫుల్ ఎంజాయ్ చేస్తాము, తంబోలా ఆడతాము, చాట్ చేస్తాము, వీడియో కాల్స్ చేసుకుంటాము. చాలా ఫన్నీగా గడిచిపోతుంది డైలీ కూడా. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కరోనా ఉన్న విషయం కూడా కొన్నిసార్లు మర్చిపోతున్నాం, గుర్తు రావట్లేదు. ఈ ఆన్లైన్ గ్రూప్స్ వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది నిజం చెప్పాలంటే. కొత్త ఫ్రెండ్స్ అయ్యారు, చాలా హ్యాపీగా. ఓకే, సూపర్. సేమ్ వంట పరిచయం చేయబోతున్నారు మరి మా అందరికి. మిక్స్డ్ వెజిటేబుల్ అటుకుల ఉప్మా చేస్తున్నా అండి. గో అహెడ్ అండి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏం కావాలి. అటుకుల ఉప్మాకి అటుకులు ఉండాలండి, తడిపిన అటుకులు, సాల్ట్, ఆయిల్, దొండకాయ పీసెస్, బీన్స్ పీసెస్, ఆలు పీసెస్, క్యారెట్ పీసెస్, చిల్లీ, ఆనియన్, టమాటో, ఆవాలు, పసుపు, కొత్తిమీర, లెమన్, కరివేపాకు, జీలకర్ర. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి. ఎక్కడ ఉందండి లైక్? ఆయిల్ నార్మల్గా చేసుకుంటారు, ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి అలా వేస్ట్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే పిల్లలందరూ ఇష్టపడతారు. ఇంట్లో మనకి ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అనేది మనకు బాడీలో ఇంపార్టెంట్ కదా, సో అందుకని ఇవన్నీ మిక్స్ చేసి చేస్తాను అన్నమాట. మామూలుగా అంటే ఎలాగో తింటారు, ఇది ఇలా చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చేస్తాను. సో ఐ థింక్ ఆయిల్ హీట్ అయిపోయింది. ఎస్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. నెక్స్ట్ క్యారెట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలండి. నెక్స్ట్ బీన్స్ పీసెస్ వేసుకోవాలి. నెక్స్ట్ దొండకాయ అండి. తర్వాత ఆలు వేసుకోవాలి. సో ఒకేసారి అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి అన్నీ వేసేసుకోవాలండి. అన్నీ ఫ్రై అయ్యేంత వరకు చేసి సరిపోతుంది. సో మీరు ఇంట్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటారా? చేస్తానండి, చేస్తానండి. మామూలు కంటే ఇలాగే ఎక్కువ చేసుకుంటాం మేము. అవునా? అవునండి. కరివేపాకు వేసుకోవాలి, మిర్చి వేసుకోవాలి. ఓకే. టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మగ్గించాలా? కొంచెం జస్ట్. ఇలా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాది బిగ్ ఫ్యామిలీ అండి. యాక్చువల్గా ఇక్కడ ఉండే వాళ్ళమైతే నేను, మా వారు, బాబు ఉంటాము. సో ఊర్లో అందరూ ఉంటారు. మా 4 మెంబర్స్ అండి.
మా వారు వాళ్ళు, అత్తయ్య మామయ్య ఉన్నారు. చాలా బిగ్ ఫ్యామిలీ అండి మాదైతే. కామారెడ్డి మాది, అమ్మ వాళ్ళది నిజామాబాద్. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఓకే. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా చెప్పండి, ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఫ్రీ టైంలో నేను జనరల్గా కాంపిటీషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎలాంటి కాంపిటీషన్స్? ఏవైనా పార్టిసిపేట్ చేస్తానండి. ఆన్లైన్లో ప్రతి కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేస్తాను, విన్ అవుతాను కూడా. ఫస్ట్ అయినా సెకండ్ అయినా థర్డ్ ఏదో ఒకటి కంపల్సరీ అయితే విన్ అవుతాను. అదొకటి సాటిస్ఫాక్షన్. అంటే ఒక సంగీత అంటే ఏదో ఒక దాంట్లో విన్ అవుతుంది, ఒక బ్రాండ్ లాగా వచ్చేసింది అనుకోండి, అదొక హ్యాపీనెస్ ఉంది. మన గిఫ్ట్ విషయం పక్కన పెడితే ఒక సంగీత అంటే నేను అని మాత్రం అందరికీ తెలిసింది. అదొకటి చాలా హ్యాపీనెస్ ఉంది నాకు. ఈ కరోనా టైంలో జరిగింది అది. మీకంటే ఒక ఐడెంటిటీ, అది నిజం చెప్పాలంటే అదే అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం అటుకులు వేసుకున్నాం. కొంచెం సాల్ట్. ఓకే. దీనికి సరిపడదు. ఇలా చేస్తే పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా తింటారండి. మామూలుగా తింటే ఏముండదు కదా, వీళ్ళకి ఇలా చేసి ఏంటంటే కొంచెం ఎనర్జీ ఫుడ్ ఉంటుంది కదా. అవునండి. అండ్ నాకైనా కూడా టిఫిన్స్ అంటే చాలా ఇష్టం. సో నేను కూడా మాక్సిమం టిఫిన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఆయిల్ అవుతుంది, కొంచెం పైనుంచి వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎక్కువగా ఏం రెసిపీస్ చేస్తూ ఉంటారు? అన్నీ చేస్తామండి. అసలు ఒకటి రెండు అని కాదు. మాది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ టిఫిన్సే ఉంటాయి. ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే లంచ్ ఉంటుంది. సో అన్ని కవర్ అవుతాయి. అసలు మా సైడ్ ఉన్న ఫుడ్ అన్ని కవర్ అవుతుంది. కాదండి, మరి ఎక్కువ వెరైటీస్ ఎట్లా ట్రై చేస్తారు మీరు? ఇలా మీ ప్రోగ్రామ్స్ చూసి నేను డెవలప్ అయిపోయానండి. నాకు ఇంతకుముందు తెలియకపోతుండే, మీ ప్రోగ్రామ్స్ చూసి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను నేను. క్రెడిట్ గోస్ టు us. యా, we are so happy. కొంచెం కొంచెం. ఓకే. స్టవ్ ఆఫ్ చేద్దామా? అయిపోయిందా? అయిపోయిందండి. పోహా అదే కదండి మెయిన్ బెనిఫిట్, ఈజీ టు కుక్. మిక్స్డ్ వెజిటేబుల్ అటుకుల ఉప్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పాలి. యా, ఫస్ట్ మీరు డిష్ అవుట్ చేసేస్తే నేను హ్యాపీగా టేస్ట్ చేస్తానండి. ష్యూర్ అండి. ఓహో, డిష్ అవుట్ చేయండి. భలే రాస్తారే ఈటీవీ. బాగుంది. నైస్ 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 నైస్. క్యారెట్ తురుముతో చక్కగా ఈటీవీ అని రాశారు. థ్యాంక్స్ అండి, మీ అభిమానానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా లెమన్ పిండుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా కలర్ఫుల్గా ఉందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. మీరు కూడా చూసి టేస్ట్ చేసి చెప్పాలండి. మా బాబు అయితే చాలా ఇష్టం. మా బాబుకి మీరు కూడా ఇష్టపడతారని చేశాను. చూడండి, తప్పకుండా ఇష్టపడతాను. ఐ నో ఇట్. నాకు పోహ అంటే చాలా చాలా ఇష్టం. సో ఎనీవేస్, చూస్తున్నారు కదా, వేడి వేడిగా మిక్స్ వెజిటబుల్ అటుకుల ఉప్మా రెడీగా ఉంది నా దగ్గర. అండ్ టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు ఒక్కసారి మనం తయారీ విధానాన్ని చూద్దాం. మిక్స్డ్ వెజిటబుల్ అటుకుల ఉప్మా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, దొండకాయ ముక్కలు, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, నూనె, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో ముక్కలు, నిమ్మరసం, ఉప్పు. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, దొండకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, పసుపు వేసి బాగా మగ్గించాలి. తర్వాత నానబెట్టిన అటుకులు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత డిష్ అవుట్ చేయాలి. అంతే, మిక్స్డ్ వెజిటబుల్ అటుకుల ఉప్మా రెడీ. సో మిక్స్డ్ వెజిటబుల్ అటుకుల ఉప్మాని ఐఎమ్ అబౌట్ టు టేస్ట్. మీరు చెప్పినట్టే చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ పోహా ఇస్ ఆల్వేస్ మంచి హెల్తీ డిష్ అండి. అండ్ ఆ పోహా ప్రిపరేషన్లో కూడా మనం చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి తింటాం కాబట్టి ఓవరాల్ మంచి హెల్తీ డిష్. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా బాడీకి వెజిటబుల్స్ అండి. సో మొత్తానికి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూసాం. దీని తర్వాత మీరు పరిచయం చేసే సెకండ్ రెసిపీ ఏంటి? క్యారెట్ రోటీ అండి.
హెల్దీ ఫుడ్ అండి. ఓకే, సో సెకండ్ రెసిపీ ఈస్ క్యారెట్ రోటీ. మరి క్యారెట్ రోటీ తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలి చూసేద్దాం. క్యారెట్ రోటీ అండి, దానికి కావాల్సిన పదార్థాలు రవ్వ, పెసరపప్పు నానబెట్టింది, ఆనియన్ తురుముకున్న, మిర్చి పౌడర్, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురిమింది, పసుపు, జీలకర్ర, కొంచెం స్వీట్నెస్ కోసం షుగరు, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. ఓకే, సో క్యారెట్ రోటీ తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో మనం చూసేసాం. మరి మొదలు పెట్టేద్దామా అండి? ఎస్ షూర్ అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే. ముందుగా బౌల్ తీసుకొని ముందుగా రవ్వ తీసుకోవాలండి. ఓకే, ఎంత రవ్వ వేస్తే అంత క్యారెట్ వేయాలండి. నానబెట్టిన పెసరపప్పు, నెక్స్ట్ ఆనియన్ తీసుకోవాలండి తురిమింది, నెక్స్ట్ క్యారెట్. ఓకే, మనకు ఇందులో మొత్తం హెల్దీ ఫుడ్డే ఉంటుందండి. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు కాబట్టి. ఎస్ అండి. కరివేపాకు, మిర్చి పౌడర్ మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు అండి. మనం ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీ వేసుకోవచ్చు. ఎవరైతే క్యారెట్ వెజిటబుల్ ని కూరలాగా డైరెక్ట్ గా తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ బెస్ట్ రెసిపీ అనుకుంటా కదా అండి. నువ్వులు వేసుకోవాలి, కొత్తిమీర, జీలకర్ర, కొంచెం లైట్గా షుగర్ వేసుకోవాలండి, జస్ట్ స్వీట్ వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు కొంచెం, ఓకే, సాల్ట్ అండి మనకు టేస్ట్ తగినంత. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం చపాతీ పిండి కలిపినట్టుగా ఒక ముద్దలాగా రావాలి. అవునా? వాటర్ ఎక్కువ మట్టికి పట్టదు, అవసరం ఉంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఈ క్యారెట్ రోటీ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓకే, బెస్ట్ కాంబినేషన్ ఏముంటది? ఎనీ కర్రీ, సబ్జీ? ఎనీ కర్రీ పెట్టుకోవచ్చు, లేదంటే పెరుగు పెట్టుకోవచ్చు. నెయ్యి కూడా, నెయ్యితో తింటాము జనరల్గా. ఇది ఇలా ముద్దగా చేసుకొని ఉండగా చేసుకోవాలండి ఒకటి. ఓకే, కొంచెం ఆయిల్ పెట్టి, ఆయిల్ పెట్టుకొని ప్యాన్కి ఇలా రోటీ లాగా ఒత్తేసుకోవాలి. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి రావడం మా మమ్మీకి అయితే చాలా ఇంట్రెస్ట్ అండి. ఎప్పటి నుంచో చెప్పేది యాక్చువల్గా. ఓకే, నువ్వు ప్రోగ్రామ్కి వెళ్ళు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా పాపం ఎప్పుడు వెళ్ళలేదు నేను. తనకి ఈ రోజు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ షో చూస్తే. పార్టిసిపేట్ చేయమని చెప్పండి. ఓకే అండి, ష్యూర్. తనకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తను కూడా పార్టిసిపేట్ చేయాలి కదా. ఏంటండి మీ అమ్మగారి పేరేంటి? జయమ్మ అండి. జయమ్మ గారు. ఎస్ జయమ్మ గారు నమస్కారం, బాగున్నారా? మీకు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయండి. వి వెల్కమ్ ఎవ్రీవన్. మా మదర్ వాళ్ళ సైడ్ అందరూ అనేవాళ్ళండి, నువ్వు మంచి ప్రతిసారి షో ఏదైనా పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని అనేవాళ్ళు. ఈరోజు మా బాబు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు వచ్చేటప్పుడు. వాళ్ళకి అందరికీ చాలా ఇంట్రెస్ట్ నేను పార్టిసిపేట్ చేయాలని. నాకైతే వాళ్ళ కోసం చేయాలని ఉండే ఎప్పుడు. ఈసారి చేశాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇలా ప్యాన్కి చేసేసుకొని వచ్చేసుకొని ఇలా హోల్ పెట్టుకోవాలి. ఓకే, ఇలా హోల్స్ పెడితే ఏంటంటే మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు అలా పెట్టేసి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి ఓకే ఆయిల్ వేయాలి. ఇంకా మీ అమ్మగారి గురించి చెప్పండి. మమ్మీ అంటే తనకి షోస్ చేసి ఇలా లిట్ పెట్టేయాలండి. తనకి నేను షో చేయడం అంటే చాలా నిజంగా చెప్తున్నా అండి, ఎప్పటి నుంచో అంటుంది. అసలు ఈ షో చూసి అయితే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందండి, అసలు చెప్పలేని మాటల్లో. చాలా చాలా ఇష్టం తనకి. మా మమ్మీ మొన్న 2 years తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చాలా హ్యాపీగా అనిపించింది.
ప్రతిసారి వెళ్ళే వాళ్ళము ఎక్కడో యూఎస్ నుంచి వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. చాలా గ్యాప్ తర్వాత వెళ్ళాను, చాలా హ్యాపీగా ఉండి 2 days ఉండేసి వచ్చాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము అందరం. క్యారెట్ రోటీస్ తయారు చేసుకున్నాం అండ్ బోత్ సైడ్స్ కూడా ఐ థింక్ బాగా ఫ్రై అయిపోయాయి. సో డిష్ అవుట్ చేసేద్దాం. ఓకే, చాలా టేస్టీగా కనిపిస్తుంది. అవునండి, హెల్దీ ఫుడ్ అండి చాలా. క్యారెట్ రోటీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా క్యారెట్ రోటీ ఈజ్ రెడీ ఇన్ మై హ్యాండ్స్. నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒక్కసారి మనం తయారీ విధానాన్ని చూద్దాం. క్యారెట్ రోటీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, క్యారెట్ తురుము, ఉల్లిపాయ తురుము, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు. తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బొంబాయి రవ్వ, నానబెట్టిన పెసలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, కారం, నువ్వులు, కొత్తిమీర, జీలకర్ర, పంచదార, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలుపుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి. తర్వాత పెనంపై రోటీలా చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యారెట్ రోటీ రెడీ. టేస్ట్ చేయబోతున్నాను క్యారెట్ రోటీని. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇది నెయ్యి రాసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. పెరుగు కానీ నెయ్యి కానీ ఏదైనా కర్రీస్ కూడా పెట్టుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. దేంతోనే కాంబినేషన్ తినవచ్చు. చాలా బాగుంటుంది టేస్టీ. ఓకే అండి, మంచి రెసిపీస్ చూపించారు ఇవాళ. 2 రెసిపీస్ కూడా నాకైతే చాలా చాలా నచ్చాయి. ఇంత మంచి రెసిపీస్ ని మీరు మా అందరికి పరిచయం చేసినందుకు మరారెండో వంటలు చేద్దాం తరఫు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ వచ్చి వంట చేసిన తర్వాత? చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను రావాలని, కాకపోతే ఇప్పుడు టైం వచ్చింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మళ్ళీ కూడా నేను పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. కొత్త కొత్త వంటలతో రావాలనుకుంటున్నాను మళ్ళీ. సూపర్. You're always welcome. It was really nice meeting you, Andy. Thank you. Thank you for coming here. Bye. Bye. So ఇవాళ ఎపిసోడ్ లో సంగీత గారు మనందరికి పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. ఈ రెసిపీస్ ని వెంటనే ట్రై చేసేయండి. And this is Sai Shri signing off for today. Take care. Bye bye.